నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. అర్హులైన రైతులు 1,50,000 లోపు బ్యాంకులో రుణం తీసుకుని ఉండి మీకు రుణమాఫీ జరగకపోతే వాట్సాప్ నంబర్ 8374582619కి మీ వివరాలు పంపండి అంటూ తెలంగాణ భవన్లో 2 అధికారులను ఈ సమస్య మీదనే నియమించామన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అందుకే మేము ఈ రోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టాదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది కనుక ఉంటే మీకు కనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా 1,00,000 కానీ 1,50,000 కానీ 2 కేటగిరీలల్లా, ఎందుకంటే 2 లక్షలది వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు, రూపాయలకు తోడు అమెరికా డాలర్లు తీసుకొచ్చేస్తారేమో చూద్దాం. 1,00,000-1,50,000 లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి కనుక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు, వాట్సాప్ నంబర్ ఇది. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడు 2 అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ప్రతిరోజు 2 అందుబాటులో ఉంటారు, రౌండ్ ది క్లాక్ ఉంటారు. మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు, ఏ బ్యాంకు, ఏ ఊరు, సర్వే నెంబరు, పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి. పెట్టడంతో పాటు మీ రిమార్క్స్ రాయండి. అక్కడ రాలేదా, ఎందుకు రాలేదు, వాళ్ళు ఏమన్నారు, ఈ వివరాలు తెలపండి. ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం, చర్చకు పెడతాం. యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం. ప్రత్యక్షంగా ఇక మాటలు అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం. రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడదాం. అందుకే రైతులారా, వచ్చినోళ్ళు సంతోషం. అది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా 8 నెలలు ఆలస్యంగా ఇచ్చింది. అది కూడా వాళ్ళే రుణపడి ఉన్నారు. రుణమాఫీ చేయడం కాదు, కాంగ్రెస్ సర్కార్ రుణపడి ఉంది ఈ రాష్ట్రానికి.